హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జెమిలాస్ కిచెన్. గైస్, ఈరోజు మా ముస్లిం స్పెషల్ దమ్కే సేమియా చేస్తున్నాను గైస్. చూడండి, ఇది కోవా, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, వెండి ద్రాక్ష. మీ ఇష్టం గైస్, ఏదైనా వేసుకోండి. గైస్, ఇప్పుడు దబర్ పెట్టేశాను. నెయ్యిలో ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. నెయ్యిలో ఫ్రై చేసుకుందాం ఇవన్నీ సేమియా, జీడిపప్పు అన్నీ. గైస్, ఇవన్నీ పొడి చేసుకుందాం. సేమియాలన్నీ చిన్న చిన్నగా, అంటే అట్టే ఫ్రై చేయలేము కదా, అందుకని. గైస్ చూడండి, ఇలా చేసుకోండి. నేను 1 కేజీ సేమియా తీసుకున్నాను, అంటే 1/2 కేజీ ప్యాకెట్లు 2 తీసుకున్నాను. దీని రేట్ వచ్చేసి 90 గైస్. ప్యాకెట్ వచ్చి 90 గైస్, అంటే 2 వేసుకున్నాను. గైస్, నేను కేజీ సేమియా తీసుకున్నాను. కేజీకి 2 కేజీలు షుగర్ వేసుకోండి గైస్. 2 కేజీలు షుగరు. గైస్, నెయ్యి వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం. అంటే దీనికి కొంచెం నెయ్యి ఎక్కువ పట్టద్ది. గైస్, ఫస్ట్ వెండి ఖర్జూరం వేసాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత బాదం పప్పు వేసుకుందాం. బాదం పప్పు, గైస్ ఇప్పుడు జీడిపప్పు, పిస్తా పప్పు వేసేసుకుందాం. అన్నీ నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి గైస్, అంటే కొంచెం ఎర్రంగా వచ్చేదాకా కలిపెడుతూ ఉండండి, మళ్ళీ మాడిపోతాయి. గైస్, కొంచెం పట్టా మొగ్గ వేసుకోండి దీంట్లో వేసేసుకోండి. ఫ్రై చేసేయండి. కొంచెం ఎర్రంగా వచ్చిన తర్వాత తీసేద్దాం. నేను మా పండగప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను గైస్, అంటే కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి వీడియో తీసేంత టైం లేదు. సరే, ఇప్పుడు పిల్లలు గారు తింటారు కదా, వీడియో తీద్దామని చేస్తున్నాను గైస్. గైస్, కాలిపోయాయి, ఇంక తీసేసుకోండి. చూడండి గైస్, ఇలా వచ్చేయాలి. గైస్, దీంట్లోనే ఈ సేమియాలు వేసి బాగా ఎర్రంగా ఫ్రై చేసుకుందాం. గైస్, ఈ ఫ్రై అయ్యేదాకా మనం పక్క స్టవ్ మీద ఈ నీళ్ళు పెట్టుకుందాం. 1 కేజీకి నేను ఈ గ్లాస్తో 6 గ్లాసులు నీళ్ళు పోసాను గైస్. ఈ గ్లాసే మీ ఇంట్లో కూడా ఉండదు అనుకోండి, మీ ఇంట్లో ఏ గ్లాస్ ఉంటే ఆ గ్లాస్ గైస్. పక్క స్టవ్ మీద ఈ నీళ్లు బాగా మరిగేదాకా పెట్టుకుందాం. మా చిన్న కొడుకు చూడండి గైస్ ఎలా కలిపేస్తున్నాడు. చూడండి గైస్, ఇంత ఎర్రంగా వస్తే చాలు. ఇది తీసేసి మిగతా సేమియా కూడా వేయించుకుందాం. ఇదిగోండి గైస్, మిగతా సేమియా ఇంకా చాలా ఉన్నాయి గైస్. ఈ ఊరికే మాడిపోతాయి గైస్, అందుకని సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి. అంటే సన్న సేమియా కదా, చాలా లేట్ అవద్ది. నేను నైట్ 10కి స్టార్ట్ చేశాను. లాస్ట్లో టైం చూపిస్తాను. గైస్ చూడండి, ఇలా ఫ్రై ఈగడ్ చేసేసాను. ఇంక ఈ ఎత్తి దీంట్లో వేసేద్దాం. ఈ దబల్లో దీంట్లో వేసేసుకుందాం.
ఈ పక్కన నీళ్లు మరిగాయి కదా, అవి దీంట్లో వేసేసుకుందాం గైస్. ఈ వేడి నీళ్ళు వేసేద్దాం దీంట్లో. ఈ ఊరికే మగ్గిపోతాయి గైస్. కలిపెట్టేసుకోండి చూడండి ఇలాగా. బాగా వేడిగా నీళ్ళు వేసేసేయండి. మొత్తం అయితే కలర్ కూడా వేస్తుంది గాయస్. నేను కలర్ అది వేయను, అంటే కలర్ వేస్తే మా ఆయన నచ్చదు. అయితే నేను షుగర్ వేసేసుకుందాం గాయస్. ఈ ఊరికే మగ్గిపోతాయి చూడండి. ఇప్పుడే బాగా మగ్గిపోయాయి, బాగా ఉడిగిపోయాయి సేమే. షుగర్ వేసేసుకుందాం. 1 కేజీ సేమ్యాకి 2 కేజీలు షుగర్ వేసుకోండి గైస్. కలిపెట్టేసుకుందాం. చూడండి గైస్, కలిపెట్టేసుకోండి. మళ్ళీ సేమ్యా సంగటి అయిపోతాయి. ఏమన్నా ఉండలు ఉంటే ఇట్లా గెంటితో అనేసుకోండి గైస్. ఇలా అనేసుకుంటే ఉండలు పోతాయి. చాలా ఈజీ గైస్. అంటే చేయడం ఒకటే లేట్ అవద్దు కానీ చాలా ఈజీ. అంటే సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి కదా, అదొక్కటే. తర్వాత చాలా ఈజీ గైస్. ఇప్పుడు ఈ కోవగాడ వేసుకుందాం. నేను గేదె పాలు 3 లీటర్లు తెచ్చి కాసాను గైస్. అంటే కోవా బయట కోవా తేలేదు గైస్. కోవా వేసేసాను. ఇప్పుడు కలిపెట్టేద్దాం. అంటే నేను గేదె పాలు తెచ్చి 3 లీటర్లు కాసాను గైస్. ఇది కాసి అంతా గ్యాస్ వేస్ట్. అదేందో బయట కోవానే వస్తుంది. సరేలే, కొంచెం టేస్ట్ ఉండద్దని, న్యాచురల్ కదా, అందుకని కాసాను గైస్. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది గైస్. నాకు తీపి అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో తీపి తినేది నేనే గైస్. ఇష్టంగా తింటాను. చూడండి గైస్. ఇప్పుడు కొంచెం ఏలక్కాయ పొడి వేద్దాం గైస్. నేను ఏలక్కాయ పొడి ఎప్పుడు పొడి చేసుకుంటాను, అంటే ఎక్కువ స్వీట్ చేస్తూ ఉంటాను కాబట్టి. ఇంత వేసుకున్నాం గైస్, అంటే ఎక్కువ ఉంది కదా. చూడండి గైస్, అంతే గైస్. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ వేసేసుకుందాం గైస్. అంతే గైస్, అయిపోయింది. నేను 10 స్టార్ట్ చేశానని చెప్పాను కదా. ఇప్పుడు టైం చూద్దామా. చూడండి గైస్, టైం అంత అయింది. 11:42 అయింది గైస్ టైం ఇప్పుడు.